ఓకే, ఇది పాస్వర్డ్ స్క్రిప్ట్. రైట్, ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాను, పాస్వర్డ్ ఎంటర్ చేస్తా. ఇది నా స్క్రిప్ట్, admin123, అంతేనా? రైట్, ఇది పాస్వర్డ్ స్క్రిప్ట్, ఇది యూజర్ స్క్రిప్ట్, యూజర్ నేమ్ స్క్రిప్ట్. రైట్, సో స్క్రిప్ట్ ఇట్లా రాసుకోండి. స్క్రిప్ట్ ని ఒక వేరియబుల్ లో పెట్టేసుకోండి. మీరు ఏదైతే స్క్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరోలో ఈ ఈ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ మీద జరగాలి ఈ స్క్రిప్ట్? పాస్వర్డ్ అనే element. ఈ స్క్రిప్ట్ ఏ ఎలిమెంట్ మీద? యూజర్ నేమ్ అనే ఎలిమెంట్ మీద. ఓకే, అట్లా. ఓకే, అట్లానే ఐ వాంట్ క్లిక్ కదా. క్లిక్ అంటే ఇంకో స్క్రిప్ట్ రాస్తా. ఏంటి? స్ట్రింగ్ లాగిన్ బటన్, లాగిన్ స్క్రిప్ట్. ఓకేనా, పెట్టేసుకున్నాను. ఓకే, ఏదైనా సరే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో అంటే ఏంటి? మీ కరెంట్ ఎలిమెంట్, మీరు ఏ ఎలిమెంట్ అయితే పాస్ చేస్తారో దాన్ని రెఫర్ చేసింది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో. జీరో డాట్ క్లిక్. జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్, అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. సి అనేది క్యాపిటలా స్మాలా? మాక్సిమం టైమ్స్ స్మాల్ ఏ ఉంటుంది. సో జేఎస్ స్క్రిప్ట్, ఈసారి లాగిన్ స్క్రిప్ట్ మీద, లాగిన్ స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నాను. ఏ స్క్రిప్ట్ రన్ చేస్తున్నాను? లాగిన్ స్క్రిప్ట్. ఏ ఎలిమెంట్ మీద? ఆ యాక్షన్ ఏ ఎలిమెంట్ మీద జరగాలి? లాగిన్ బటన్ మీద. ఓకే, ఇట్లా వీ కెన్ పెర్ఫార్మ్ త్రీ వేస్ అన్నమాట. ఒకటి, సెలీనియం తో చేయొచ్చు యాక్షన్, అంటే కొన్ని యాక్షన్స్ మాత్రమే సెలీనియం, అన్ని చేయలేదు. బట్ యాక్షన్ క్లాస్ లో అన్ని యాక్షన్స్ చేయొచ్చు మాక్సిమం. అట్లాగే జావా స్క్రిప్ట్ తో అసలు మీరు ప్రతి ఎలిమెంట్ ను కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఫస్ట్ స్టెప్ ఏంటబ్బా? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కి ఒక రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. మన డ్రైవర్ యొక్క రిఫరెన్స్ జేఎస్ లోకి కాపీ చేయాలి. వీఆర్ పాసింగ్ అవర్ ఆబ్జెక్ట్ టు జేఎస్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కి కాపీ చేయాలి. అప్పుడు వీ హ్యావ్ ద జేఎస్ లో, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ లో ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ లో మనం ఏం పంపించాలి? ఒకటి స్క్రిప్ట్ పంపించాలి. ఏ స్క్రిప్ట్ అయితే మనం రాస్తున్నామో ఆ స్క్రిప్ట్ ని మనం పంపించాలి. తర్వాత ఏ ఎలిమెంట్ మీద ఆ యాక్షన్ జరగాలి, ఆ స్క్రిప్ట్ ఏ ఎలిమెంట్ మీద పెర్ఫామ్ కావాలి, ఆ ఎలిమెంట్. అర్థమైందా? మూడు స్టెప్స్. ఒకటి, కాపీ ఆఫ్ డ్రైవర్ టు జేఎస్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ వేరియబుల్ కి. జేఎస్ రిఫర్స్ టు డ్రైవర్. ఓకే, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? క్రియేట్ ద స్క్రిప్ట్. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటి? కాల్ ద ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మెథడ్. ఏంటి అన్వర్ చెప్పు? ఫస్ట్ స్టెప్ ఏంటి? యూనిట్ టు రిఫర్, యువర్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ షుడ్ We need రిఫర్ టు డ్రైవర్. రైట్, నెక్స్ట్ we స్టెప్ need ఏంటి? we need స్క్రిప్ట్ to రెడీ refer the driver. చేసుకోవాలి. నేను Script ఐ రెడీ వాంట్ టు చేసుకోవాలి. ఎంటర్ టెక్స్ట్, తర్వాత ఐ మనం వాంట్ టు సెట్ ఇంప్లిమెంట్ సమ్ వాల్యూ ఇన్ ద టెక్స్ట్ బాక్స్. సో ఇట్లా వాల్యూ ఈక్వల్స్ టు ఏదైతే అనుకున్నావు అది. ఓకే, లేదు క్లిక్ అనుకో, క్లిక్ అనేది ఫంక్షన్. మన ఏదైనా డౌట్ ఉందనుకో సింపుల్ గా గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా జావా స్క్రిప్ట్ తో కూడా మన అసలు మెయిన్ గా ఈ మన సెలీనియం వాడు ఉన్నాడు చూసాడా, వాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ప్రతి యాక్షన్ కి జావా స్క్రిప్ట్ ద్వారా వాడు అక్కడ యాక్షన్ పెర్ఫామ్ చేస్తాడు. ఇది బై ఫైనల్ గా ఒక స్క్రిప్ట్ కిందకు కనబట్టేది ఇట్లా. సో మనం ఏం చేస్తున్నాం? మనమే డైరెక్ట్ స్క్రిప్ట్ పంపిస్తున్నాం. మనం డైరెక్ట్ గా స్క్రిప్ట్ ఆ బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేస్తున్నాం, వితౌట్ యూజింగ్ సెలీనియం. అర్థమైందా? అదనమాట. సో ఇది చూద్దాం ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా లేదా? ఫస్ట్ పార్ట్, ఆబ్జెక్ట్ రిఫర్స్ టు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. So the JavaScript ఐ executor. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ Next ఏంటి? ready to ఒక script. ఇంటర్ఫేస్. వీ షుడ్ నాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఐ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. వీఆర్ పాసింగ్ దిస్ ఆబ్జెక్ట్ టు దిస్ పర్టికులర్ జేఎస్. అప్పుడు మనం స్క్రిప్ట్ రాసుకుంటాం ఏదో ఒకటి. ఏం కావాలి? ఐ వాంట్ టు సెట్ సమ్ వాల్యూ. సో సెట్ వాల్యూకి ఒక స్క్రిప్ట్ పెట్టారు కదా, అట్లానే ఇవి పెట్టేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇంటర్వ్యూలో ఇది క్వశ్చన్, దానికి కింద మీద పడుతున్నాం కదా.
చూద్దాం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ పని చేస్తుందా, ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇది వస్తే దీంతో యూ కెన్ డూ ఎనీథింగ్ అబ్బా. ఎనీ ఎలిమెంట్ మీద మనము యాక్షన్స్, ఒకటి యాక్షన్ క్లాస్ ఉంది, రెండు యాక్షన్స్ క్లాస్ కూడా పని చేయకపోతే మన దగ్గర జావా స్క్రిప్ట్ ఉంది. ఏమైంది? ఏంది ఎగ్జిక్యూట్ చేసాను? ఏమి ఎగ్జిక్యూట్ చేశాను నేను? టెక్స్ట్ ఎక్స్ప్లోరర్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఎంటర్ చేసిందా లేదా? చేయలేదా? డైరెక్ట్ ఒక క్లిక్ మాత్రమే జరిగింది, ఒక క్లిక్ జరిగింది అంతే కదా. ఇక్కడ ఎంటర్ చేయాలా, ఇక్కడ ఎంటర్ చేయాలా, లాగిన్ బటన్ మీద క్లిక్ చేసింది కాబట్టి రిక్వైర్డ్ అని వచ్చింది. అంటే ఎంటర్ టెక్స్ట్ కి అది కాదు కోడ్. ఏంటి ఒకసారి చూద్దాం ఇక్కడ. ఎలిమెంట్ కరెక్ట్, స్పెల్లింగ్ ఏమైనా కరెక్ట్ కదా? స్పెల్లింగ్ ఏం లేదు. సెట్ వాల్యూ ఇదే కదా పెట్టింది. కాపీ పేస్ట్. ఏముంది తేడా దీంట్లో దాంట్లో? అదే కదా. ఎండ్ స్విత్ సెమీకోలన్ మిస్ అయినట్టావా? సెమికోలన్ ముందు ఉంది సార్ మరి. ఏమీ లేదు కదా. సరే ఇది చూద్దాం. ఫస్ట్ దాన్ని ఎంటర్ అయితే టెక్స్ట్ ఎక్స్ప్లోరర్, అదే డీబగ్ చేసుకుంటా మళ్ళీ. జావా స్క్రిప్ట్ లో ఏంటంటే ఎర్రర్ కూడా త్రో చేయదు, అది ఒకటి. ఓకే, మన డ్రైవర్ వచ్చింది ఇప్పుడే, పార్టీ నుంచి. చాలా అదే. ఇది కూడా ఎంటర్ కాలం పాస్వర్డ్ ఎంటర్ అయింది కదా. సార్ ఒకసారి హై వెబ్ ఎలిమెంట్ కి దాని పేరు ఏది ఇచ్చారు ఒకసారి చూడండి సార్.
అవునా? వెబ్ ఎలిమెంట్ తర్వాత నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఈ పేర్లు కరెక్టా కదా సార్? సార్ పాస్వర్డ్ లో ఎంటర్ అక్కడ అయింది. డబల్ స్లాష్ 1 2 పెట్టారు కదా సార్. ఒకసారి అవి ఒకసారి స్పెల్లింగ్ చూడండి. యూజర్ నేమ్ కదా. సార్ /1 2. అవి ఏం కాదులే. అవి ఏం ప్రాబ్లం. ఎక్కడ // అంటాం. సరే, ఇక్కడ యూజర్ నేమ్ కరెక్టే ఉంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం అడ్మిన్ 1 2 3 ఎంటర్ అయింది, అవునా కదా? ఇక్కడ ఎంటర్ అయింది, ఇక్కడ ఎందుకు కాలే? ఇది ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ లో ఈ స్క్రిప్ట్ క్లిక్ జరుగుతుందో లేదో. క్లిక్ జరిగింది. ఇది ఎంటర్ అయిపోయింది. ఇందా చూశారు కదా, స్టార్స్ ఉన్నాయి. సో ఏదో ప్రాబ్లం ఉంది, వచ్చేసాం. చూద్దాం. ఈ సెమికోలన్ తీసి అదేం కదా, డబల్ కోర్స్ లో అంటే కింద కంప్లీట్ అయిపోయింది. స్క్రిప్ట్ కరెక్ట్ గానే ఉందా లేదా? ఇప్పుడు ఇది ఇది జరిగినప్పుడు ఇది కింద జరుగుతుంది. చూడండి, 1 by 1 వద్దాం. ఎంటర్ చేయాలా? సరే, పాస్వర్డ్ మాత్రం ఎంటర్ అవుతుంది. దానికి ఏదో ప్రాబ్లం ఉంది, సరేనా? సో పాస్వర్డ్ ఎంటర్ అవుతుంది. ఇది ఈ రెండు జరిగింది, కానీ ఇది ఎందుకనో కాల. యూజర్ నేమ్ ఎలిమెంట్ ఎక్స్పర్ట్ కరెక్ట్ అని మనం రాసింది, కరెక్టే కదా? అన్ని కాపీ పేస్ట్లే మనం చేసింది. ఓకే, సరే. ఆ విధంగా మనము జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ని వాడాలి, తెలిసింది కదా? అంటే ఇక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, బట్ ఎంటరింగ్ ద టెక్స్ట్ హౌ, స్క్రిప్ట్ ఇట్లా రాసుకోండి. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో. ఈ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరోలోకి ఏమి వెళ్ళింది అంటే, మీరు ఏ ఎలిమెంట్ అయితే అన్నారో ఆ సార్ ఎలిమెంట్ ని యూజర్ రీప్లేస్ నేమ్ ఉంది చేసి. కదా సార్, స్క్రిప్ట్ అని పెట్టారు. ఇది స్క్రిప్ట్ రా బాబా, ఇది మొత్తం స్క్రిప్ట్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే ఇది వేరియబుల్లో పెట్టా, ఇక్కడ ఓకే సార్. రాయకుండా నేను ఆ వేరియబుల్లో పెట్టి రాసా. సరే, యూజర్ స్క్రిప్ట్. ఓకే, అదేదో కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ దీని జావా స్క్రిప్ట్ అది అది ఒకటి మీకు ఎర్రర్ ఎక్కడో ఏంటో చూపించదు. సింపుల్ గా చేశాను పో అనిద్ది, అంతే. అర్థమైందా? సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ తో మనము యాక్షన్స్ ఒకటి, హౌ మెనీ వేస్ వీ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్స్, ఎనీ యాక్షన్. ఫస్ట్ సెలీనియం తో, ఆ యాక్షన్ సెలీనియం లో ఉంటే సెలీనియం తో చేయొచ్చు. సమ్ టైమ్స్ మనకు కొన్ని యాక్షన్స్ ఉండవు, సెలీనియం కెనాట్ పెర్ఫార్మ్ ఆల్ ద యాక్షన్స్. దెన్ వీ నీడ్ టు create the object for actions class. యాక్షన్స్ లో In actions class we have different set of action methods are there, right? Right click, double click, drag and drop, move to element, scroll, all these actions are there in selenium actions class. Okay, that is one approach. Sometimes ఏమవుతుందంటే, sometimes even though selenium click పని చేయట్లేదు and might be యాక్షన్స్ క్లిక్ కూడా పని చేయట్లా, దెన్ వాట్ ఈస్ ద ఆప్షన్? యూ షుడ్ గో ఫర్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. అసలు ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటరే బ్రౌజర్ తో మాట్లాడిద్ది.
అర్థమైందా? ప్రతి ఒక్క అప్లికేషన్ లో జావా స్క్రిప్ట్ ఎవ్రీ వన్ కెన్ ఎగ్జిక్యూట్ ద జావా స్క్రిప్ట్. ఇక్కడ చూడండి స్క్రిప్ట్ టైప్ జావా స్క్రిప్ట్ ఇట్లా ఇట్లా ఉంటాయి. అట్లానే మనము రాసిన స్క్రిప్ట్ ఇక్కడికి వచ్చేసిద్ది. ఓకే, ఈ బ్రౌజర్ లోకి వెళ్ళి అది సెల్ఫ్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో సెలీనియం వాడు కూడా ఇంటర్నల్ గా వాడు ముందు ఒక ఏపీఐ రాస్తాడు. ఆ ఏపీఐలో ఒక జావా స్క్రిప్ట్ పెట్టుకుంటాడు. ఆ జావా స్క్రిప్ట్ ఏం చేసిద్ది అంటే ఆ బ్రౌజర్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేసిద్ది. సో మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా మనమే జావా స్క్రిప్ట్ తో మాట్లాడుతున్నాం. బ్రౌజర్ మీద మనం డైరెక్ట్ గా పని చేస్తున్నాం అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ సెలీనియం వెబ్ డ్రైవర్. అర్థమైందా? నార్మల్ గా వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ ఏంటి వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్? ఏ చెప్పు బా అన్వర్, చెప్పు, వాట్ ఈస్ ద సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్? అన్వర్, తెలిస్తే తెలుసు అని చెప్పు, సార్ లేకపోతే లేదు అని చెప్పు, అంతేగాని కామ్గా ఉండొద్దు. లేదు సార్. సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ తెలీదా? ఆ? ఆర్కిటెక్చర్ తెలియదు సార్. ఆ? తెలియదు సార్. ఏం తెలుసు? ఇది క్లౌడ్ లో ఉన్నటువంటి బ్రౌజర్స్. ఓకే, మనం సెలీనియం ఎట్లా మాట్లాడేది, ఇది నువ్వు రాసినటువంటి స్క్రిప్ట్, రైట్? మనం క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ C# లోనో జావాలోనో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తున్నాం, రైట్? సెలీనియం అనేది క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇది క్లయింట్ లైబ్రరీ. మనం ఎక్కడ రాస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ సెలీనియం వెబ్ డ్రైవర్. సెలీనియం వెబ్ డ్రైవర్ ఇది రేపు నిన్ను అడుగుతాడు, ఏం చెప్తావు? ఇది క్లయింట్ లైబ్రరీ కదా. దీంతోనే నువ్వు C# లోనో జావాలోనో ఇక్కడ స్క్రిప్ట్ రాసావు, రైట్? దట్ స్క్రిప్ట్ డైరెక్ట్లీ నీ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ అయిద్దా? ఆ will be స్క్రిప్ట్ passed to server. ఇట్ విల్ టాక్ టు ద సర్వర్. ఎవడాడు మధ్యలో? డ్రైవర్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఈ డ్రైవర్ యాక్ట్స్ యాజ్ ఎ సర్వర్. క్రోమ్ డ్రైవరు, అవునా కాదా? మన వెబ్ డ్రైవర్ కా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది, లేకపోతే క్రోమ్ డ్రైవర్ కా? క్రోమ్ డ్రైవర్ ఈక్వల్స్ టు వెబ్ డ్రైవర్ అంటున్నాం. సో దీని యొక్క ఆబ్జెక్ట్ ని దీనికి రిఫర్ చేస్తున్నాం, డ్రైవర్ కి కదా. సో అంటే వీడు మాట్లాడుతున్నాడు, వీడికి మనం ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తే దట్ గాయ్ he will communicate, he will perform the actions on the browser. ఇది బ్రౌజర్, ఇది క్రోమ్ బ్రౌజర్ అనుకో, ఇది క్రోమ్ డ్రైవర్. ఓకే, వీడు ఏం చేస్తున్నాడు? వీడు డ్రైవర్ డాట్ ఇక్కడ డ్రైవర్ డాట్ ఓపెన్ Find గెట్ element. ఓపెన్ URL అన్నాడు అనుకోండి, అండ్ డ్రైవర్ డాట్ నావిగేట్. C# లో అయితే నావిగేట్, జావాలో అయితే డైరెక్ట్ గెట్. Go గో to టు URL. ఒక కమాండ్ ఇస్తే వీడు ఏం చేస్తాడు? ఈ కమాండ్ ఈ డ్రైవర్ కి పంపిస్తాడు. ఓకే, ఈ డ్రైవర్ మన బ్రౌజర్ లో ఎక్కడ ఉండేది?